నిన్న మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఓయూ ఆర్ట్స్ కళాశాలకు వెళ్ళడం జరిగింది. ఎందుకు ఇంత పద్ధతిగా చెప్తున్నా అనుకుంటారా? మరి అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా పద్ధతిగా చెప్పిండు. ఏమని ఒక్క పోలీస్‌ని కూడా తీసుకోకుండా అసలు ఎలాంటి బందోబస్తు లేకుండా ఒక్కడినే ఆర్ట్స్ కాలేజ్‌కి పోతా అని చెప్పిండు. కానీ ఏమైంది? ముందే భయమైనట్టుంది. అక్కడ సినారియో ముందే అర్థమైపోయి అడుగు అడుగున పోలీసులను పెట్టి ఆర్ట్స్ కాలేజ్ పోయిండు. సరే ఇక అది సీఎం ప్రోటోకాల్ ఆయన పాటించాలి. ఆయనకేమన్నా జరిగితే రాష్ట్రం మొత్తం ఆగమైతది కాబట్టి పోయిండు. ఆడి వరకు ఫైన్. కానీ సీఎం వచ్చిన ఆనందంలా ఇక ఆనందమే అనుకోండి. ఇక వెటకరంగానే చెప్పాలి కాబట్టి ఆనందమే. అందరూ సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అనుకుంటే అందరి మధ్యలో తప్పించుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ సీఎం రేవంత్. మరి నిరుద్యోగులే మీకు ఓటేసి గెలిపించి మిమ్మల్ని అధికారంలో కూర్చునేబెట్టేలా చేసిన నిరుద్యోగులకు మీరు న్యాయం చేయకపోవడం వల్లనే కదా ఇవాళ నిరుద్యోగుల నుంచి తప్పించుకొని మీరు తెలవకుండా దొంగతనంగా పారిపోవాల్సి వచ్చింది. ఏమన్నారు? మేనిఫెస్టోలో చెప్పిరు. మేనిఫెస్టోలో చెప్పడం కాకుండా 6 గ్యారంటీల గురించి కాకుండా సరే 6 గ్యారంటీల నిరుద్యోగులకు ఉద్యోగాలని చెప్పిరు. ఇయ్యలేదు అనుకున్నా. ఇచ్చిన మేనిఫెస్టోలో కాకుండా మీరు సొంతంగా అయినా మాట ఇచ్చిరు కదా, నేను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క నిరుద్యోగికి అండగా నిలబడతా. బీఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యకనే అదొక మెయిన్ మైనస్ పాయింట్ అయింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోవడానికి. మిమ్మల్ని జనాలు ఎందుకు నమ్మిర్రు? అరే బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు, పూర్తిగా ఇయ్యలేకపోయింది కాబట్టి మీరు ఇస్తా అన్నారు. అందుకే మిమ్మల్ని నమ్మి ఓటేసినాం. ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మీరు చేస్తారని నమ్మి ఓటేస్తే వాళ్ళు ఇచ్చినన్ని కూడా ఇయ్యలేకపోతారు కదా మీరు. అసలు ఎలాంటి అంతో కొంత కేసీఆర్ ఏదో ఒకటి నింపిండేమో అని మీరు అది కూడా నింపలేదు కదా. జాబ్ క్యాలెండర్ గతేంది? అసలు ఎందుకు ఇట్లా నిరుద్యోగులకు న్యాయం చేస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే ఒంటరిగా వస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ పోలీస్ బందోబస్తు బారికేడ్ల నడుమ ఆర్ట్స్ కాలేజీకి పోయిన తర్వాత కూడా మాటలు చెప్పాలన్నా కూడా మీకైనా అర్థం కావాలి కదా. మీరు ఒక్కొక్క మాట చెప్తుంటే అక్కడ డౌన్ డౌన్ అని మిమ్మల్ని అన్ని మాటలు అంటుర్రు. అంటే అక్కడే మీకు అర్థమైపోవాలి మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు. మీరు అనుకోవచ్చు ఇంకా 2 ఏళ్ళు ఉంది, 3 ఏళ్లలో ఏదైనా చేస్తా అది చేస్తా అని. ఏదైనా అధికారం ఉన్న రోజులే. ఇప్పుడు మీరు అధికారంలో ఉండి ప్రతిపక్షాలను ఎట్లయితే ఆట పట్టిస్తారో మీరు ఇప్పుడు ఎంత నింపుకున్నా ఎన్ని సంపాదించుకున్నా రేపు ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు మీ తాట వాళ్ళు తీస్తారు. ఏ ప్రభుత్వమైనా అంతే. ఫస్ట్ జనాలకు చేయాల్సినవి చేయకుండా వాళ్ళ జోబులు నింపుకోవడం తప్ప ఇంకోటి చేసింది ఏం లేదు. ఇంకా ఈ నిరుద్యోగుల బాధ అసలు ఎప్పటికి తీరుతుంది, ఎన్నటికి తీరుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎన్ని డేస్ అని వెయిట్ చేయాలా? 30 ఏళ్ళు దాటిపోయినాయి. కొంతమంది 40 ఏళ్ళు దాటిర్రు. పెళ్లిలు మాకు డ్యూటీలు వస్తేనే పెళ్లిలు చేసుకుంటామని వాళ్ళ ఎదురు చూపులు. డ్యూటీలు వస్తేనే మంచి పిల్లనిస్తారు, ఎవరైనా డ్యూటీలు వచ్చిన వాళ్ళకే ఇచ్చి చేద్దామని ఏ ఇంటి ఎలాంటి ఆడపిల్ల తండ్రికైనా ఉంటది. అట్లా కొంతమందికి పెళ్లిళ్ళు లేక ఇంటి కుటుంబాన్ని పోషించుకోలేక ఇంకా సంపాదించాల్సిన వయసులో ఇంకా చదువుతూనే ఉన్నారు, ఇంకా రాస్తూనే ఉన్నారు. ఇంకెప్పుడు వస్తాయి డ్యూటీలు? ఇంకెప్పుడు ఇస్తారు నోటిఫికేషన్లు? దీనికోసం మరి ఏ మట్టికి పోయినట్టు? ఓయూ కాలేజ్కి పోయిండు కదా, అది చేస్తాం మేము ఇది చేస్తాం అని చెప్పి. మరి ఏ మట్టికి పోయినట్టు? ఇప్పుడు మరి మొహం సాటేసుకొని ఎందుకు పోతుండు? ఇప్పటికైనా మన కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాల్సింది ఏంటంటే జనాలకి మనం 100% చేయకపోయినా కనీసం ఒక 50% అన్న చేస్తే మనల్ని గుర్తిస్తారు. మళ్ళీ అధికారం కోసం ఫ్యూచర్ కోసం చూసుకోవాలి. ఇప్పుడు మందం చూసుకుంటే అయిపోదు. ఫ్యూచర్ లో మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే కొంచెమైనా నిరుద్యోగుల గురించి ఆలోచించండి. ఎందుకంటే మన తెలంగాణలో చాలా యువత ఉద్యోగాలు లేక నానా కష్టాలు పడుతున్నారు. ర్యాపిడోలని, చిన్న చిన్న దందాలని, వాళ్ళ కళలు మొత్తం ఆవిరి చేసుకొని ఇంకెన్ని రోజులు ఉంటారు? వాళ్ళకంటూ కొన్ని కళలు ఉన్నాయి. ఎన్ని రోజులు ఎదురు చూస్తారు ఉద్యోగాల కోసం? ఇస్తే ఇస్తామని చెప్పండి, లేకపోతే లేదని చెప్పి. ఈ నాంచుడు ఎందుకు? అటు ఇటు కాకుండా పడితే ఏదన్నా ఒక దిక్కు పడాలి. లేదంటే అటు ఇటు అనుకుంటుంటే మీరు మంచిగానే ఉంటారు, అవతల ఎమోషన్స్ తో ఆడుకుంటారు. సో ఒక మనిషి ఎమోషన్స్ తో ఆడుకుంటే అది తర్వాత ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో గవర్నమెంట్ కి రాను రాని అర్థం కావాలి. యువత తిరగబడాల. తిరగబడితేనే మనం అనుకున్నవి అయితాయి. యువత తిరగబడింది కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు తిరగబడితేనే ఉద్యోగాలు రావాల్సి వస్తుంది. అంటే మన రాష్ట్రం మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు మనకు ఉంటాయి అనుకుంటే, నీళ్లు నిధులు నియామకాలు అన్ని మనకు వస్తాయి అనుకుంటే మన రాష్ట్రంతోనే పోరాడాల్సి వస్తుంది. అట్లుంది పరిస్థితి. గవర్నమెంట్ కొంచెమైనా ఆలోచించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.